కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధంగానే చెప్తున్నాయి. తాజాగా కూడా కొన్ని సర్వేలు రావడం జరిగింది. ఆ సర్వేలు గతంలో చెప్పినవన్నీ నిజమయ్యాయి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడుతోంది. రేవంత్ రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి చాలామంది అంటున్నమాట. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీకి ఇంత వేవ్ వచ్చిందంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంత పటిష్టంగా ఒక ఉత్సాహంగా ఉంది అంటే దానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా వాళ్ళు జవసత్యాలు నింపడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించాడు. సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైన నడిపారు. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు. కానీ కొద్దిమంది ఒకవేళ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ, ఎలాగైతే కర్ణాటకలో డీకే శివకుమార్ని కాకుండా సిద్దిరామయ్యని ఎలాగైతే ముఖ్యమంత్రిని చేస్తారో, ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా అలాగే చేస్తారు. మొదట్లో మాత్రం ఒక సీనియర్కి అవకాశం ఇస్తారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మొదట్లో మాత్రం రాదు అని చెప్తున్నారు. అయితే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా క్యాబినెట్లో మంత్రులుగా ఎవరెవరికి అవకాశం వస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్లో 16 మంది మంత్రులుగా బీఆర్ఎస్లో 16 మంది ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ముఖ్యంగా ఒక్కసారి జిల్లాల వైజ్ చూసుకుంటే, ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం వివేక్ అలాగే గడ్డం వినోద్ ఉన్నారు. వీరిద్దరు అన్నదమ్ములు, వెంకటస్వామి వారసులు. సో ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రివర్గంలో వచ్చే ఛాన్స్ అయితే పక్కాగా ఉంటుంది. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో కొండా సురేఖ అలాగే సీతక్క ఇద్దరున్నారు. మహిళా కోటర్లో ఒకరికి కాదు ఇద్దరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవైపు సీతక్క పవర్ఫుల్లే, ఇంకోవైపు కొండా సురేఖ కూడా పవర్ఫుల్లే. ఇద్దరిలో ఒకరికి వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చూసుకుంటే, గతంలో 2 సార్లు మంత్రిగా చేసినటువంటి జూపల్లి కృష్ణారావు ఈసారి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సో ఆయనకు అలాగే సంపత్ కుమార్కు ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రివర్గంలో మంత్రి అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే కనుక అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, దామోదర్ రెడ్డి ఉన్నారు. ఇందులో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే పక్కాగా మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, ఇక ఆయనకు మైనస్లు ఉన్నాయి. గతంలో పార్టీ మారి మళ్ళీ పార్టీలోకి వచ్చారు కాబట్టి అంత ఉండదు. అలాగే ఒక కుటుంబంలో ఒకరికి ఇస్తారు కాబట్టి ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా జీవన్ రెడ్డి ఉన్నారు, బీసీ నాయకులు పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అలాగే శ్రీధర బాబు ఉన్నారు. ఇక ముగ్గురు కూడా ఇక్కడ మంత్రి పదవికి ముగ్గురు కూడా అర్హులే. ఆ ముగ్గురులో మెజారిటీ వాళ్ళ ముగ్గురికి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఉంటే ఖచ్చితంగా శ్రీధర్ బాబుకి అయితే బెర్త్ మనకి కన్ఫర్మ్గా ఉంటుంది మంత్రివర్గంలో. అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే, ఒకవైపు దామోదర రాజనరసింహ గతంలో వైఎస్ హయాంలో ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత జగ్గారెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరిలో ఖచ్చితంగా దామోదర్ రాజనరసింహకి అయితే ఖచ్చితంగా మంత్రికి వర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చూసుకుంటే, రంగారెడ్డి జిల్లా నుంచి ముఖ్యంగా వినబడుతున్న పేరు మైనంపల్లి హనుమంతరావు. ఆయన రీసెంట్గా కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వచ్చి ఆయన పోటీ చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి. మైనంపల్లి హనుమంతరావుకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం అయితే 100కి 100% ఉంది. అలాగే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా చూసుకుంటే, హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవ్స్లో ముఖ్యంగా బీసీలు యాదవ్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఖచ్చితంగా మంత్రివర్గంలోకి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసినటువంటి మధుయాష్కి గౌడ్ కూడా మంత్రివర్గంలో ఖచ్చితంగా బెర్త్ ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా కాంగ్రెస్ గాలి వీస్తుంది. దాదాపు 90% అక్కడ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ చేయబోతుంది. అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయనకు కూడా మంత్రివర్గంలో చోటు తప్పకుండా దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముఖ్యంగా షబీర్ అలీకి మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గతంలో సుదర్శన్ రెడ్డి కూడా మంత్రిగా పనిచేశారు, ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షబీర్ అలీకి అయితే బెర్త్ కన్ఫర్మ్గా వచ్చే అవకాశం అయితే 100కి 100% ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ సమావేశంలో వీళ్ళకి చెప్పిన అభ్యర్థులు ఖచ్చితంగా మెజారిటీ చాలామందికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రులుగా
వాళ్ళు నియమించే అవకాశం రేవంత్ రెడ్డి తప్పకుండా తీసుకుంటారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి చాలామంది పోటీలో ఉన్నారని గతంలో చాలా చర్చ జరిగింది. ఇంకా ముఖ్యంగా బట్టి విక్రమార్క ఆయనకు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన పదవి వస్తుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రీసెంట్గా జాయిన్ అయ్యారు. కానీ బట్టి విక్రమార్క ఎప్పటి నుంచో ఆ పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. సిఎల్పి నాయకులుగా కూడా పనిచేశారు. దాదాపు 19 మంది గెలిస్తే అందులో 14 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లా నుంచి మొట్టమొదటిగా అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్కకు ఒక ఉన్నతమైన మంత్రి పదవి అయితే రావడం అయితే పక్కా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఇక ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి విషయంలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత జగ్గారెడ్డి కొంతమంది ఉన్నప్పటికీ కూడా కీలకంగా రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక పదవులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.